హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్‌లో ఇంకొక సమ్మర్ స్పెషల్. ఏంటి చల్ల చల్లగా ఏమైనా చేస్తాననుకుంటున్నారా? కాదండి. మామిడికాయల సీజన్ వచ్చేసింది కదా! మామిడికాయలతో ఒక స్పెషల్ మామిడికాయల పచ్చడి. ఈ పచ్చడి కోసం గట్టిగా ఉండే మామిడికాయల్ని తీసుకోవాలి. తర్వాత ఒక చిన్న పాన్ పెట్టుకొని, అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని, నూనె కాగిన తర్వాత చిన్న ముక్క గడ్డ ఇంగువ వేసుకోవాలి. ఈ పచ్చడికి గడ్డ ఇంగువైతే చానా టేస్టీగా ఉంటుంది. ఈ గడ్డ ఇంగువని వేయగానే పొంగుతుంది. అలా పొంగిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు, అర స్పూన్ మెంతులు వేసుకుని దోరగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత 50 గ్రాములు ఎండుమిరపకాయలు వేసుకుని కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసే ప్రాసెస్ అంతా కూడా సిమ్‌లోనే జరగాలి. 50 గ్రాముల ఎండుమిరపకాయలు అని చెప్పాను కదా! ఇవి బాగా ఘాటుండే ఎండుమిరపకాయలు. అందుకే 50 గ్రాములు సరిపోయాయి. మీవి కొంచెం ఘాటు తక్కువైతే కారం అడ్జస్ట్ చేసుకోండి. చూసారా? ఎండుమిరపకాయలు కలర్ మారింది. కలర్ మారిన తర్వాత ఆ ప్యాన్‌ని పక్కన తీసి పెట్టుకొని, చల్లారిన తర్వాత వాటిలిని మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ట్రాన్స్‌ఫర్ చేసుకొని, ఇప్పుడు వీటిలిని పౌడర్ చేసి రెడీగా ఉంచుకోవాలి. ఒక్కసారి మిక్సీలో వేసుకున్న తర్వాత, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని, మళ్ళీ పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ రెడీ అయిపోయిందంటే పెద్ద పని అయిపోయినట్టే. ఇప్పుడు ఇందాక 2 మామిడికాయలు, పచ్చి మామిడికాయలు చూసాం కదా! వాటన్నిటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగి రెడీగా ఉంచుకోవాలి. ఆ ముక్కలు ఒక పెద్ద బౌల్ అయ్యాయి. ఇప్పుడు వాటిల్ని ఒక మిక్సింగ్ జార్‌లోకి తీసుకొని, ఆ ముక్కలన్నిటిని అందులో వేసి, మనం తయారు చేసి ఉంచుకున్న ఈ మసాలా పౌడర్‌ని కూడా ఆ ముక్కల్లో కలిపేసుకొని, స్పూన్‌తో బాగా మిక్స్ చేసుకోవాలి. మామిడికాయల్లో ఉండే పులుపు, ఎండుమిరపకాయల్లో ఉండే కారాన్ని బట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. చూడండి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ బాగా కలిసిపోయాయి కదా! ఇంతటితో అయిపోలేదు. దీనికి కొసమెరుపుగా తాలింపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని, ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసి, నూనె బాగా వేడైన తర్వాత స్పూన్ మినపప్పు, అర స్పూన్ పచ్చిశనగపప్పు ఇవన్నీ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి దోరగా ఫ్రై అయ్యే వరకు సిమ్‌లో ఉంచి వేపుకోండి. ఇవి వేగిన తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు. ఈ ఎండుమిరపకాయలు కూడా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయాయి కదా! తర్వాత మనం ముక్కలతో కలిపి ఉంచుకున్న ఈ పచ్చడిని ప్యాన్‌లోకి వేసేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పచ్చడిని ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలిపేసుకొని కొంచెం వేడారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్‌లో ఒక నెల రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఆ బాండల్లో కొంచెం పచ్చడి అలాగే ఉంచి వేడి వేడి అన్నం వేసుకొని ఎంజాయ్ చేసేయండి. నెయ్యేసుకోవడం మర్చిపోకండి. పచ్చడిని ట్రై చేసి వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని తిని మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా షేర్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ నిశ్చలాస్ కిచెన్. బాయ్ ఎవ్రీవన్.